హిట్టు లేదు, ఫ్లాపు లేదు. అసలు సినిమా రిజల్ట్తో సంబంధమే లేదు. ఈ హిట్టు ఫ్లాపులకు అతీతమైన హీరో పవన్ కళ్యాణ్. జానీ, గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం ఇలా వరుసగా 5 ఫ్లాపులు వచ్చినా కూడా ఆయన మార్కెట్టు తగ్గలేదు, ఆయన స్టార్డము తగ్గలేదు, ఆయన క్రేజు తగ్గలేదు. అందుకే ఆయన కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్లాప్లు అనే ఇటుకలతో కట్టిన స్టార్డమ్ అనే కోట పవన్ కళ్యాణ్. బహుశా ఇలాంటి ట్రెండ్ సెట్ చేసిన ఒకే ఒక్క హీరో కూడా పవర్ స్టారే. చిరంజీవి తమ్ముడి నుంచి పవర్ స్టార్ గా, డిప్యూటీ సీఎంగా ఎదగడం వెనక మెగా వారసత్వం ఒకటే లేదు. హీరోగా పవన్ కళ్యాణ్ పడిన కష్టం ఉంది, కథల ఎంపికలో చూపించిన ధైర్యం ఉంది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి భీమ్లా నాయక్ వరకు పవన్ కళ్యాణ్ 27 సినిమాలు చేశారు. అందులో సూపర్ హిట్లు ఉన్నాయి, అట్టర్ ఫ్లాప్లు ఉన్నాయి. అయితే అతని ఫ్లాప్ సినిమాలకు కూడా కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ వచ్చేవి. పవర్ స్టార్ గా కంటే ఆయన్ను పవన్ కళ్యాణ్ గా జనాలు ప్రేమించడం వెనక కేవలం సినిమాలు మాత్రమే లేవు, దాని వెనక ఆయన సింప్లిసిటీ, ఆయన పర్సనాలిటీ కూడా ఉన్నాయి. పవర్ స్టార్ రేంజ్ నుంచి పొలిటికల్ పవర్ స్టార్ స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ అనబడే ఒక వ్యక్తి సృజనాత్మకమైన వాడిగా, సున్నిత మనస్కుడిగా, గొప్ప దర్శకుడిగా, రచయితగా, కొరియోగ్రాఫర్గా, సింగర్గా అందరికీ తెలిసి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ విజయగాథ అసూయని, ఆరాధనని సమానంగా కలిగించవచ్చు. కానీ ఆయన్ని ఆరాధించే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఆనందం, ఈ విజయాలు అతని తీవ్రమైన దుఃఖంతో గడిపిన కాలం తర్వాతే, ఇంకా చెప్పాలంటే తన బాధ రూపంలో వెల్లడించిన తర్వాతే దక్కాయి. అతను పోటీ చేసిన మొట్టమొదటి ఎలక్షన్లో ఓటమి చవిచూసిన తర్వాత ఆ తీవ్రమైన విషాదం అతని జీవితంపై నీడలా ఎలా పరుచుకుందో, దెయ్యమై అతన్ని ఎలా పీడించిందో ఆ టైంలో అతనితో ఉన్న చాలా మందిలో అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. అతను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో ఓటమి అతన్ని తీవ్రంగా కుంగదీసింది. కానీ అతను ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం కోల్పోలేదు. పవన్ గురించి పెద్దగా తెలియని వాళ్ళకి అతని గంభీరమైన ప్రవర్తన, అంతర్ముఖత కన్ఫ్యూజన్ని కలగజేస్తుంది. అతను సినిమాల్లోకి రాకముందే అతను పేదలను, వాళ్ళు పడే కష్టాలను చూసి చలించిపోయేవాడు. పేదల కోసం ఏదైనా చేయాలి అనే తపన అతనిలో తీవ్రంగా పెరిగిపోసాగాయి. పేదల కష్టాలను చూసి తల్లడిల్లిపోయిన పవన్ తనను నిలువునా చీల్చివేస్తున్న నొప్పి రోజు రోజుకు పెరుగుతూ పోయి తనకు మార్షల్ ఆర్ట్స్ పట్ల వ్యామోహం పెరగడంలో ముఖ్య పాత్ర పోషించింది. అప్పుడు అతను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్సే తర్వాత మనం పవన్ చాలా సినిమాల్లో చూసాం. మార్షల్ ఆర్ట్స్ లో ఉండే కఠినమైన శిక్షణలో అతను తనలో చెలరేగే కల్లోలాన్ని, నొప్పిని కప్పిపెట్టేవాడు. అయితే ఇది తనలో విపరీతమైన ఉద్వేగానికి, కోపానికి కారణమైంది. దీనివల్ల చాలా మందికి అతనికి కోపం వస్తే ఆవేశంతో ఊగిపోయే వ్యక్తిగా కనిపించవచ్చు. కానీ వాళ్లకు అతను శ్మశాన నిశ్శబ్దంలో శాండ్ బ్యాగ్ల మీద గుప్పించే పంచుల వల్ల నల్లబడ్డ చేతి మెటికల గురించి వాళ్ళకు తెలియకపోవచ్చు. పవన్ తన కూలిపోయిన ఆంతరంగిక ప్రపంచంపై విరిగిపడ్డ 2 ఇంద్రధనుస్సు లాంటి పెద్ద పెద్ద కళ్ళు అతని నిజాయితీని, నిబద్ధతని తెలియజేస్తాయి. అతని బిరికులేని తనని నమ్మిన వారి కోసం గొడవల్లో కానీ, వేరే ఇతర విషయాల్లో కానీ ఎంతటి సహాయం చేయడానికైనా వెరవని వాడిగా గుర్తించబడడం లాంటి లక్షణాలు చాలా మంది తన సహచర్యాన్ని కోరుకునేలా చేశాయి. వాస్తవానికి వారి స్నేహస్తం వెనుక ఉన్న అవసరాలు, ఉద్దేశాలు గుర్తించలేనంత తెలివి తక్కువ వాడేమీ పవన్ కాదు. కానీ వాటిని పవన్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇలా బెరుకులేని దుందుడుకు స్వభావిగా పేరు తెచ్చుకున్న పవన్ ఆశ్చర్యకరంగా అత్యంత సున్నితమైన మనుషుల్లో ఒకడు. అంతేకాక అంతటి సహానుభూతితో మెలిగే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అతను శాఖాహారిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు అతను మద్యం ముట్టడు, సిగరెట్ కాల్చడు. ఒకసారి రోడ్డు పక్కన పవన్ వెళ్తున్నప్పుడు ఒక పేద మహిళ ఆరోగ్యం బాగాలేని తన బిడ్డను చూపిస్తూ పవన్ కాలుపై పడ్డప్పుడు పవన్ చెలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతటి అతి సున్నితమైన ఆత్మ చాలా అరుదు. అతను ఒక హిందువుగా పుట్టినప్పటికీ అతను ఒక పరిపూర్ణమైన బౌద్ధుడు. ఇలా ఎక్కడికి వెళ్ళినా పేదల కష్టాలను చూసి చెలించిపోయిన పవన్ కళ్యాణ్ పేదల కోసం ఏదో ఒకటి చేయాలని సినిమాల్లోకి వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ సంస్థే ఆ తర్వాత జనసేన పార్టీగా రూపాంతరం చెంది ఒక పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించింది. ఇంతటి అంతర్ముఖుడు, ఎవరైనా మాట్లాడితే తప్ప తిరిగి మాట్లాడలేని కల్మషం లేని పవన్ పాలిటిక్స్ లోకి వచ్చాక కొంతమంది వ్యక్తులు పవన్ పై విషం కక్కే ప్రయత్నం చేయటం విచారకరం. ఏది ఏమైనా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన స్థాయి నుంచి 2024లో పోటీ చేసిన 23 సీట్లకి 23 సీట్లు గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన పవన్ జర్నీ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.